ఆస్ట్రేలియాలో 150కి పైగా తిమింగలాలు సముద్రపు తీరంలో చిక్కుకుపోవడం కలకలం రేపింది. వాటిలో 90 వరకు బతికి ఉన్నాయని అధికారులు తెలిపారు. తిమింగలాలను తిరిగి సముద్రంలో వదిలిపెట్టడానికి ప్రతికూల వాతావరణం అడ్డంకిగా మారింది. ఒకేసారి 100కు పైగా తిమింగలాలు సముద్రముడ్డులో చిక్కుకుపోవడంపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. ఆస్ట్రేలియా ద్వీప రాష్ట్రమైన టస్మానియాలోని మారుమూల బీచ్లో 150కు పైగా తిమింగలాలు చిక్కుకుపోయాయి. మెరైన్ నిపుణులు, వెటర్నరీ వైద్యుల బృందం ఘటనా స్థలికి చేరుకున్నారు. 157 తిమింగలాల్లో 90 బతికి ఉన్నాయని అధికారులు తెలిపారు. తొలుత 136 వరకు బతికి ఉన్నాయని ప్రకటించారు. ఘటనా స్థలం మారుమూల ప్రాంతంలో ఉండటం, సముద్ర పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో పరికరాలను తీసుకుని వెళ్లడం కష్టంగా మారిందని అధికారులు తెలిపారు. బతికి ఉన్న తిమింగలాల్లో కొన్ని 3 టన్నులకు పైగా బరువు ఉండటం, దాడి చేస్తాయనే భయంతో మెరైన్ నిపుణులు, వెటర్నరీ వైద్యులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. తిమింగలాలను మంగళవారం మధ్యాహ్నం ఓ స్థానికుడు కనుకొని అధికారులకు సమాచారమిచ్చారు. అవి సముద్రపు ఒడ్డులో చిక్కుకొని 48 గంటలు దాటి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు. భారీ సంఖ్యలో తిమింగలాలు చిక్కుకుపోవడంపై కారణాలు తెలియరాలేదు. వేరే ప్రాణిని వేటాడే సమయంలో అవి ఒడ్డుకు వచ్చి ఉంటాయని కొందరు నిపుణులు చెబుతున్నారు. ఫాల్స్ కిల్లర్ వేల్స్ గుంపుగా ప్రయాణిస్తుంటాయని, ఆ క్రమంలో అవి సముద్ర ఒడ్డులో చిక్కుకుపోయి ఉంటాయని మరికొందరు నిపుణులు అంటున్నారు. భయంకరమైన శబ్దాలు, అనారోగ్యం, గాయాలు, ప్రతికూల వాతావరణం లాంటివి కూడా కొన్ని కారణాలని చెబుతున్నారు. 2020లో కూడా 470 పైలట్ వేల్స్ ఆస్ట్రేలియాలోని మ్యాక్ క్వారీ హార్బర్లో చిక్కుకుపోగా వాటిలో 350 వరకు చనిపోయాయి. 2022లో అదే హార్బర్లో మరో 200 తిమింగలాలు చిక్కుకుపోయాయని అంతర్జాతీయ మీడియా పేర్కొంది.